హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ బ్యూటీ లైబ్రరీ. మన స్కిన్ బ్రైట్గా కనిపించాలి, ట్యాన్ అంతా రిమూవ్ అవ్వాలి, స్కిన్ టోన్ అనేది ఈవెన్గా కనిపించాలి, అది కూడా వెంటనే రావాలి రిజల్ట్ అంటే చాలామంది దేనికి ప్రిఫర్ చేస్తారంటే పార్లర్కి వెళ్ళి బ్లీచ్ చేయించడం. కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి బ్లీచ్ చేయించుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఆ బ్లీచ్ చేయించుకుంటే ఆ రిజల్ట్ అనేది టెంపరీగా కనిపిస్తుంది. కానీ దాని తర్వాత డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో అందులో నేను కొన్ని షేర్ చేస్తాను మీతో. ఈ వీడియోని మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేయండి. ఈ బ్లీచ్ చేయించడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది మన స్కిన్కి అనేది సెట్ అవ్వకపోతే ర్యాషెస్ రావడము, మన స్కిన్ అనేది రెడ్గా కనిపించడం. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే అసలు ఈ బ్లీచ్ జోలికే వెళ్ళకండి. ఫస్ట్ టైం మీరు బ్లీచ్ చేయించుకోవాలంటే మాత్రం టెస్ట్ చేసుకొని దాని తర్వాత ఈ కెమికల్ బేస్డ్ బ్లీచెస్ మీరు ట్రై చేయండి. నేను ఈ వీడియోలో మనకి న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్, మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఏ విధంగా పార్లర్లో ఏ విధంగా బ్లీచ్ చేస్తారో అది ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఈ బ్లీచింగ్ ప్రాసెస్లో నేను కొన్ని స్టెప్స్ మీతో షేర్ చేస్తాను. ఆ స్టెప్ బై స్టెప్ మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. అండ్ దీనికోసం ఒక పొటాటో అనేది తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ పొటాటో సరిపోతుంది, ఆలు అంటాము. సో దీన్ని మంచిగా వాష్ చేసి అండ్ దానిపైన ఉన్న స్కిన్ని మొత్తం మనం పీల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పొటాటోని మనము తురుముకోవాలి. లేదు అంటే పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్న దాని జ్యూస్ అనేది మనకు వస్తుంది. సో ఈ పొటాటో అంత హార్డ్గా ఉండదు కాబట్టి మనము తురుముకుంటేనే ఈజీగా అయిపోతుంది. ఒక 1 minute మనం తురిమేసుకోవచ్చు. సో తురుముకున్న తర్వాత మన ఆ జ్యూస్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని మనం ఏ విధంగా వాడాలి అని తెలుసుకునే ముందు మనము మన మొహాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఎలాంటి డర్ట్ ఉండకూడదు అనమాట. సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఒక చిన్న కాటన్ సహాయంతో మనము ఆ జ్యూస్లో డిప్ చేసుకొని మన ఫేస్కి, ఐ చుట్టూ కానీ తర్వాత మన నెక్ చుట్టూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నీట్గా మనం ఆ కాటన్ సహాయంతో మంచిగా అప్లై చేసుకోవాలి. అండ్ ఈ ఆలులో విటమిన్ సి, విటమిన్ డి, పొటాషియం, ఫైబర్ అండ్ తర్వాత చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అనేది ఇవ్వవు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. మన స్కిన్ అనేది బ్రైట్గా కనిపించడానికి, హెల్దీగా కనిపించడానికి, తర్వాత ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మనకి వ్రింకిల్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మన ఫేస్లో. ఆ వ్రింకిల్స్ని కూడా తగ్గించడానికి ఈ పొటాటో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా సన్ ట్యాన్ని రిమూవ్ చేసి మన స్కిన్ని స్మూత్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మన స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా ఉంచడానికి ఈ పొటాటో జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక కోటింగ్ తర్వాత మీరు నెక్స్ట్ అది కొంచెం డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కోట్, అది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కోట్, ఆ విధంగా 3 times మనము ఆ పొటాటో జ్యూస్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. మనం ఆ జ్యూస్ అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మన స్కిన్ అనేది కొంచెం టైట్గా అయినట్లు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా డ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని నెక్స్ట్ సెకండ్ స్టెప్లో నేను షేర్ చేసే ప్యాక్ని మీరు అప్లై చేసుకోవాలి. ఈ పొటాటో జ్యూస్ని మనం రెగ్యులర్గా మన ఫేస్ ప్యాక్స్లలో యూజ్ చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్లోగా మన స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ని తగ్గించి మన స్కిన్ టోన్ ఈవెన్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీకు కుదిరితే ఈ పొటాటో జ్యూస్ని మీరు రెగ్యులర్గా వేసుకునే ఫేస్ ప్యాక్లలో యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ మనకి మంచి బ్లీచింగ్ ఏజెంట్స్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అండ్ ఏ ప్రాసెస్లో నేను అప్లై చేసుకుంటున్నాను అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అదే ప్రాసెస్లో మీరు ఫాలో అవ్వాలి. సో ఈ బ్లీచింగ్ ఏజెంట్స్ కొంచెం ఎక్కువ డిఫరెన్స్ వచ్చినా కూడా ఏమవుతుందంటే మన స్కిన్లో ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కొంచెం మండినట్టు కానీ లేకపోతే ర్యాషెస్ రావడం కానీ ఆ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో జాగ్రత్తగా నేను తీసుకున్న క్వాంటిటీస్ మాత్రమే మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఒక బౌల్ తీసుకొని 1 to 1.5 tablespoon దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి అనేది మనందరికీ తెలిసిందే, ఇది ఒక మంచి క్లెన్జర్గా, మంచి ఎక్స్ఫోలియేటింగ్గా మన స్కిన్కి యూజ్ అవుతుంది. అండ్ ఈ శనగపిండి వల్ల మన సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది గ్లోగా కనిపించడానికి ఈ శనగపిండి బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 tablespoon దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మన స్కిన్ అనేది బ్రైట్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మన స్కిన్ అనేది ఈవెన్ టోన్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి
1 to 1.5 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ అనేది మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పోలిస్తే ఇది బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్ అనమాట. సో నార్మల్గా రెగ్యులర్ ఫేస్ ప్యాక్లలో ఇంత యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ రెగ్యులర్గా కూడా ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేయొద్దు. ఇది మనం బ్లీచింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఈ లెమన్ జ్యూస్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాము. సో ఇదేం హార్మ్ఫుల్ కాదు, ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్. బ్లీచింగ్ ప్రాసెస్లో మీరు లెమన్ జ్యూస్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ అనేది మన స్కిన్ పైన ఉన్న ఈ ఫేషియల్ హెయిర్ని లైటన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మంచి గ్లోని ఇవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక థిక్ లేయర్ లాగా మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం ఆ ప్యాక్ అనేది బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనము ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఒక 5 to 8 మినిట్స్లోనే మనకు ఆ ప్యాక్ అనేది డ్రై అవుతుంది. అండ్ ఈ ప్యాక్ అనేది డ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది తీసుకొని మనము ఆ ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి. మరీ ఫోర్స్ఫుల్గా కాకుండా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఫోర్స్ యూస్ చేసి మనం ఆ ప్యాక్ని స్లోగా స్క్రబ్ లాగా చేసుకుంటూ మొత్తం క్లీన్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇంకా లెమన్ జ్యూస్ గురించి చెప్పాలంటే మెయిన్గా మన ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఈ ఆయిల్ని కూడా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ ప్యాక్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం రోజ్ వాటర్ అనేది తీసుకొని జస్ట్ ట్యాప్ చేసుకున్నట్లు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని బ్లీచింగ్ ఏజెంట్స్ అనేవి యూజ్ చేసాం కాబట్టి మన స్కిన్ అనేది కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి రోజ్ వాటర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా రోజ్ వాటర్ని బాగా అప్లై చేసుకొని ఆ విధంగా వదిలేయండి. సో ఆ రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ బ్లీచింగ్ ప్రాసెస్ మాత్రం మీరు కంపల్సరీగా వీక్లీ వన్స్ మాత్రమే ట్రై చేయండి. డైలీ ప్రాసెస్లో ఇది అసలు చేయకూడదు. కంపల్సరీగా వీక్లీ వన్స్ మాత్రమే ట్రై చేయండి. ఈ ప్యాక్ అనేది మీరు ట్రై చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియోకి సంబంధించిన నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.